ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నన్ను సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మ గెలుస్తారు. నేను అమ్మకే వేస్తాను. మేము కూడా అట్లా వేసాలని ఇష్టం ఉంది, నేను వేసేస్తాను. మాకు ఎందుకంటే పింఛన్ కూడా మాకు ఇచ్చిండ్రు అయ్యకు, మా ఇంటి ఆయనకు. ఎందుకంటే కేసీఆర్ కూడా మా గురించి బతికిండు, మేము ఆయనకే ఓటేస్తాం. కేసీఆరే. ఇక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ వ్యక్తి కదా, ఆయనే గెలుస్తారని అంటున్నారు. ఆయన ఏం గెలవాడు, కారే గెలుస్తుంది. మేము కారుకే ఓటేస్తాం. మీకు ఇప్పుడు 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది కదా, ఏది బాగుంది అనిపిస్తుంది? కారా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్? లేదు బాబు, కారే బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం బాగుంది, ఏం చేస్తున్నారు చెప్పు? వాళ్ళు ఏం చేస్తలేరు. మహిళలకు పింఛన్ ఇస్తామని అన్నారు, చీర ఇస్తా అన్నారు, ఎన్నో అన్నారు. ఏం చేసిండ్రు వాళ్ళు? ఏం చేయలేదు. నేను కారుకే ఇస్తా. వాళ్ళంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ నడుస్తున్న ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారు చేసింది మాకు చాలా మేలు చేశారండి. ఎందుకంటే ఆయన ఎక్కిన తర్వాత ఆయన చాలా కష్టపడి ఎక్కాడు. అయితే ఆయన ఎక్కి మంచి చేశాడు అందరికీ కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు కనీసం నా వయసుకు తగ్గట్టు ఇప్పటికి నాకు పెన్షన్ కూడా అందించలేకపోతున్నారు. మేము పెన్షన్ పెట్టుకుని 4 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తారని తోటికి దిగిపోయారు. ఇప్పుడు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. ఆయన ప్రభుత్వం బాగా నచ్చింది. మాకు కేసీఆర్ గారిది నచ్చిందండి. అయితే ఆయనే మళ్ళీ రావాలని మా ఆశ. ఆయన వస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు 2 అభ్యర్థులు. అయితే వాళ్ళు మొన్న రీసెంట్గా చనిపోయారు, మీకు కూడా తెలిసిన విషయం. ఎమ్మెల్యే గారు మళ్ళీ రీఎలక్షన్స్ అవుతున్నాయి. అయితే వాళ్ళ సతీమణి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె నిలబడుతుంది. మరి మీరు ఆమెకి ఓటేయరు, ఆమెను గెలిపించుకుంటారు. ఎవరిని గెలిపించుకుంటారు మీరు? ఆవిడని గెలిపించవచ్చండి. ఎందుకంటే ఆవిడ కొంచెం నష్టపోయి ఉన్నారు కదా, మరి నష్టపోయిన దాని మీద గెలిపించవచ్చు. కానీ మరి ప్రభుత్వం మరి ఆవిడ ఎలా చేయగలుగుతారో మరి తెలియదు కదా మాకు. గెలిపించాలని ఉందండి, ఆశ ఉంది మాకు. ఏమా కాంగ్రెస్ గెలిపిస్తామండి. గెలిపిస్తే కాంగ్రెస్ నిలబడి ఎవరికి ఏం చేస్తున్నారు అది కావాలేమో. ముందు ప్రతిదీని కనీసం పెన్షన్లో 2000 అన్నారు. సరే అమ్మా, రూలింగ్ పార్టీ కాంగ్రెస్. మరి టీఆర్ఎస్ గెలిపిస్తే పనులు కావు కదా, ఎట్లా అనుకుంటారు మీరు? ఆ నమ్మకం లేదండి. గెలిపించినా ఒకవేళ మళ్ళీ అని మా ఏం చేస్తారో లేదో అన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకని కేసీఆర్ గారు వస్తే మళ్ళీ ఆయన నిలబడి నా బిడ్డలో నన్ను నా మీద విశ్వాసంతో మళ్ళీ నన్ను నిలబెట్టుకున్నారు. సంతోషంగాను నేను అడిగి చేయకపోతే అర్థం అని చెప్పి ఆయన నిలబడి చేయాలి, చేస్తారు కూడా. కేసీఆర్ గారికి వేద్దామని మేము ఆశపడుతున్నామండి. ఆయన గెలవాలని ఆశపడుతున్నాం బాబు. అది ఆయన మంచిగా రావాలి. అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? మేము కారు గుర్తు గెలుస్తాం అనుకుంటాం. ఎందుకు కారు గుర్తు గెలాలనుకుంటారు? మేము కారు గుర్తున్నప్పుడు మాకు అన్ని పెళ్లి పథకం అనేది, మాకు ఇండ్లకు నీళ్ళు వస్తే పైసలు ఇచ్చారు, 10 కళ్యాణ లక్ష్మి పథకము అన్నీ బాగా చేసిండ్రు వాళ్ళు. బతుకమ్మ చీరలని ఇచ్చిండ్రు. ఈయన అసలు రేవంత్ రెడ్డి వచ్చిన సార్ మాకు ఏమి ఇవ్వలే నాన్న, అంతా లాసే. ఏంటంటే ఆ కరెంటు బిల్లు ఒకటి 200 యూనిట్లు ఎక్కువ కాలుస్తే కట్టు, అది మా పని. అది ఏంటంటే మేము వాడుకునే దాంట్లో ఉంటుంది అది, అంతే. ఏవి లేవు నాయన, పింఛన్ లేదు, ఏం లేదు. ఏ ఒక్కటి కాలే. ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మాకు ఏది అనేది ఆపద లేకుండా అన్ని మంచిగా చేసిండు. చేద్దాం అనుకుంటున్నాం. ఏమో నేనైతే అట్లా అనుకుంటున్నా. మరి నేను కారు గుర్తుకేస్తా. గెలిపిద్దాం అనుకుంటున్నాం. కేసీఆర్ రావాలనుకుంటున్నామండి మేము. ఎందుకంటే మాకు జనాలకు కొన్ని విషయాలు చేశారు, అన్నీ చేశారు.
రుణమాఫీలు చేశారు, అన్నీ చేశారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేశారు? మాకు ఏం చేయలేదు కదా. బతుకమ్మ చీరలు ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా ఇవ్వకపోయా, చీరలు ఇవ్వకుండా ఇవ్వకపోయా, ఏదో ఒకటి చేయాలి కదా, అది కూడా లేదు. బస్సు ఫ్రీ పెట్టిండు అంతే కదా. ఆ బస్సుకి ఎంతమంది కొట్లాడుతుండ్రు? ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ వ్యక్తి అంటున్నారు కదా, ఆయన గెలుస్తారు అంటున్నారు. మరి ఆయన గెలుస్తారు, సునీతమ్మ గెలుస్తారు ఇక్కడ? ఇక కేసీఆర్ గెలవాలనుకుంటున్నాం మేమైతే. మీ ఓటు ఎవరికి ఇస్తారండి? మేము ఆ ఓటు కేసీఆర్కే ఉంటుంది సునీతమ్మకి వస్తారా? అంతే.